హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫటాస్ ప్రవీణ్ యూట్యూబ్ ఛానల్. ఈ రెండో వీడియో ఏంటంటే మౌనికతో ట్రైన్ జర్నీ. అంటే ట్రైన్ జర్నీ అంటే వెనకాల చూడొచ్చు, మొత్తం ఇదంతా ట్రైన్, ఇది ఒక కంపార్ట్మెంట్. ఇందులో ఫుడ్, ఇందులో మేము వెళ్ళే దారిలో ఫుడ్ తింటా ఉంటాం. అంటే మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ ఉంటాయి. అలానే ఒక చిన్న చిట్ చాట్, అంటే నేను తనని కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, మౌనిక కూడా నన్ను కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంది. మౌనికను కూడా మీకు పరిచయం చేయాలి కాబట్టి మౌనిక నేను పరిచయం లేనా, పరిచయం చేయాలి కాబట్టి మౌనికను పరిచయం చేయాలి కాబట్టి ఈమె పేరు మౌనిక. మన తెలుగు డ్రామా కంపెనీ అలాగే జబర్దస్త్ షోలో కూడా మనకు కొన్ని వెబ్ సిరీస్ లో చాలా పరిచయమైన ముఖం అందరికీ తెలుసు. దాకూజ్ మౌనిక గారు అనేసి. ఇప్పుడు ఏం చేస్తున్నారండి మీరు? చేసిన వెబ్ సిరీస్ లోకల్ సెలబ్రిటీ ఒకటి ఉంది, లవ్ యూ టూ ఒకటి. ఐ లవ్ యూ టూ. నా ప్రాజెక్ట్ దాని పేరు లవ్ యూ. అవునా? నా ప్రాజెక్ట్ పేరు లవ్ యూ, మీ ప్రాజెక్ట్ పేరు లవ్ యూ టూ. మన రెండు ఇలాంటి రెండు ప్రాజెక్టులు జరుగుతున్నాయి. ఎలాగో మౌనిక ఉంది, ఇలా సాఫీగా ట్రైన్ కూడా వెళ్తుంది. మీరు అద్దం నుంచి చూడొచ్చు, కనబడింది. అంటే మీకు కనబడదు, మాకే కనబడుతుంది. ఇప్పుడు మౌనిక గారు, మీకేమన్నా క్వశ్చన్స్ నన్ను అడగాలనుకుంటున్నారా? బేసిక్ గా నేను ఇప్పుడు దాకా ఎక్కడ ఇంటర్వ్యూస్ ఇవ్వలే. ఎస్, తినకుందంటే ఎక్స్పీరియన్స్ కూడా నాకు లేదు. ఇంకా తినలేదు కదా మనం, తినకుండా అని అంటాం. తినికి కాదు, తినకున్నంత ఎక్స్పీరియన్స్ నాకు లేదు. ఓకే, సో నువ్వు అడిగే క్వశ్చన్స్ బట్టి నా ఆన్సర్ ఉంటది. ఓకే, మీరు ఫస్ట్ నేను పక్కన ఉన్న వాళ్ళ హెల్ప్ కూడా తీసుకొని, అంటే నీ ఫ్రెండ్స్ హెల్ప్ కూడా తీసుకొని, కెమెరా వెనకాల ఇద్దరున్నారు, వాళ్ళిద్దరు హెల్ప్ కూడా తీసుకొని మధ్య మధ్యలో మేము కూడా కొన్ని బాణాలు వేస్తూ ఉంటాం. బాణాలు వేస్తూ ఉంటారా? వేయండి, మీరు బాణాలు వేయండి, లేకపోతే రోట్లు వేయండి. కానీ ఓకే, నేను ఫస్ట్ మౌనిక గారిని ఒక చిన్న క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. ఏంటంటే మీరు ఇండస్ట్రీకి ఎలా వచ్చారు? నేను ఫస్ట్ టిక్ టాక్ నుంచి వచ్చా. టిక్ టాక్ ఉప్పల వాళ్ళు మీరు అందరూ చూసాను. యాక్చువల్ గా కొండకి భార్గవ్ అని ఈయనే ఉంటారు పేరు. తనతో అమ్మాయి అబ్బాయి అని చెప్పి సిరీస్ స్టార్ట్ చేశాం. దాని నుంచి తర్వాత ఫస్ట్ యాక్టింగ్ అనేది మీ అక్కగారు చేసేవారు. చాలా మందికి తెలీదు, మీ ఇద్దరం ఓన్ సిస్టర్స్ అని. మా అక్క పేరు నాగభార్గవి, భార్గవి అంతా గుర్తుపడతారు. కరీనా అన్న కూడా అక్కయ్య బాగా గుర్తుపడతారు. లేదు, అక్కగారికి సంబకి నుంచి వచ్చిన పేరు అది, కరీనా అనేది. ఓకే, నువ్వు టిక్ టాక్ నుంచి వచ్చినావు. మరి ఇప్పుడు టిక్ టాక్ వాళ్ళు ఎవరైనా గుర్తున్నారా? ఉప్పాల బాలు, బంజారా ప్రశాంత్. అసలు వాళ్ళు నేను చేసినప్పుడు లేరబ్బా. యాక్చువల్ గా నేను టిక్ టాక్ నుంచి వచ్చా. ఫస్ట్ నువ్వు టిక్ టాక్ లో ఫస్ట్ చేసింది నువ్వే? లేదు, అప్పుడు టిక్ టాక్ లో జోడీస్ స్టార్ట్ చేసింది, ఓన్ సెగ్మెంట్ ఓన్ వాయిస్ తో స్టార్ట్ చేసింది కంబకి భార్గవ్. ఆ అబ్బాయితో నేను చేసి అమ్మాయి అబ్బాయి సిరీస్ స్టార్ట్ చేసాం. అందులోనే 1 minute సిరీస్. ఇప్పుడు వీళ్ళందరూ ఇప్పుడు స్టార్ట్ చేశారు, కానీ అప్పుడెప్పుడో వేరే చేసింది. నేను కొత్తలోనే స్టార్ట్ చేసాము, భారీ చెల్లింది. దాని తర్వాత అది కొంచెం బ్రేక్ అయిన తర్వాత మేము అంటే యూట్యూబ్ బాగా వెళ్ళిన తర్వాత వాళ్ళకి చిరాకు వచ్చి తీసేశారు, టిక్ టాక్ నే తీసేశారు వీళ్ళు చేయబట్టి. నన్ను రోస్ట్ చేస్తున్నావా, ఇంటర్వ్యూ చేస్తున్నావా? అసలు బేసిక్ నేను ఎవరికి ఏమో అడుగుతున్నాడు కదా అని చెప్తుంటే దాన్ని మేము ఆపేసాం. తను వైజాగ్ షిఫ్ట్ అయిపోయాడు, టిక్ టాక్ తీసేశారు ఫస్ట్. లేదు, తర్వాత ఫ్యామిలీ ఫ్రై, ట్వింకిల్ సిస్టర్స్ అవన్నీ చేశాను. దాని తర్వాత అక్కకి సుధాకర్ గారు తెలుసు. సుధాకర్ గారు ఇట్లా ఫొటోస్ చూసి అక్క అడగటం వల్ల జబర్దస్త్ సుధాకర్ గారు, చంటన్న వీళ్ళందరూ కొంచెం హెల్ప్ చేసి ఉండే. దాని తర్వాత శ్రీదేవి తర్వాత, అంటే దానికన్నా ముందే యూట్యూబ్ లో సిరీస్ చేస్తున్నా. యూట్యూబ్ లో చేసుకుంటూ సోషల్ మీడియా నుంచి మనకి బుల్లితెరకైతే ఎంట్రీ ఇచ్చింది. గీతా గోవిందం సినిమాలో చేసే బ్యాక్గ్రౌండ్ లా లేదు, యూట్యూబ్ లోనే చేసావా? ఓకే, మనకి మన మౌనిక అయితే సరే. ఇప్పుడు ప్రజెంట్ ఏం చెప్తాను? ఇప్పుడు 2 అయిపోయినాయి ఆల్మోస్ట్. డబ్బింగ్ లోకల్ సెలబ్రిటీ అని అశోక్ గారు నేను చేసింది. అండ్ ఇంకోటి లవ్ యూ టూ, అది వేరే ఛానల్ వాళ్ళది.
ఆ 2 ప్రస్తుతానికి రిలీజ్ ఉన్నాయి. దాని తర్వాత అంటే చూడాలి. ఇంకా ఓకే, అవి చెప్పకూడదు, చాలా ఉన్నాయి. నెక్స్ట్ చూద్దాం. ఓకే, సో 2024 లో ఉన్నాయి. మీరు నన్ను ఏమైనా అడగాలనుకుంటున్నారా? నేను అడుగుతా చాలా. అడగండి. నువ్వెలా వచ్చావు అనేది. నేనా ఫస్ట్ మా ఊర్లో ఆటో ఎక్కా, తర్వాత నుంచి బస్ ఎక్కా, తర్వాత ట్రైన్ ఎక్కా, హైదరాబాద్ దిగి హైదరాబాద్ లో బస్ ఎక్కి వచ్చా. నేను అలా చెప్పాను, ఇంత బాగా నేను చెప్పాను. బేసిక్ గా ఫస్ట్ వచ్చింది నాకు టిక్ టాక్, ఇన్స్టాగ్రామ్ ఇవి ఏం తెలియదు. ఫస్ట్ నేను వచ్చింది ఏంటంటే పటాస్ గారు అయితే నేను రావడం జరిగింది. అందరికీ తెలిసిందే రెగ్యులర్ గా పటాస్ ప్రవీణ్ అంటారు. పటాస్ అనే షో నుంచి నేనైతే వచ్చాను. ఓకే, సో ఏంటి నీ ప్యాషనా లేదంటే అనుకోకుండా వచ్చిన రూటా? అనుకోకుండా వచ్చిన రూట్ కాదు, నా ప్యాషన్. బేసిక్ గా నేను డ్రామా ఆర్టిస్ట్. డ్రామాలు అలా నాటకాల ఫీల్డ్ లో నుండి మనకు ఆర్టిస్ట్ అవ్వాలని చిన్నప్పటి నుంచి ఆర్టిస్ట్ అలా ముందుకు వచ్చేసిన. ఫుడ్ అయితే వచ్చేసింది, చాలా బాగుంది ఫుడ్. మౌనిక ఇలా నాన్ వెజ్ తినదు. సాటర్డే కదా, సాటర్డే ఓన్లీ పప్పు అన్నమా, సాంబార్ రైస్, ఆలూ ఫ్రై. ట్రైన్ ఎక్కడ ఆగింది మెట్రో స్టేషన్లో ఆగింది ఇప్పుడే ట్రైన్. మళ్ళీ ఏ నుంచి కాజీపేటకి వెళ్ళేది. ప్రవీణ్కి చెప్పింది మౌనికను. ఇంకొక క్వశ్చన్, ఓకే, మీరు లవ్ లో ఉన్నారంట? నోట్లో ఉంది, ఆగండియా, ఏం లేదు. లవ్ లో ఉన్నారంట కదా? అంత కదా అంటే నీకు చెప్పడు. అంటే అందరు అనుకుంటుంటే విన్నా. అందరంటే ఎవరందరు? బయట పబ్లిక్ లేదు. మౌనిక గారు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే తన జోడితో వైరల్, తన జోడితో అందరినీ ఇది ఏంది ఆగం చేస్తుంది అని అంటారు. నాకు తెలియకుండా ఎవరు జోడి చూసారా ఇలా యాక్టింగ్. నాగార్జున గారు ఈమెకి సెకండ్ అవార్డు. ఏం జోడి? నువ్వు అడిగితే డైరెక్ట్ గా అడుగు, చెప్తా. జోడి అంటే మీరు ఈ మధ్యలో రీసెంట్ గా కొన్ని రీల్స్ చేశారు, ఓన్లీ లవ్. అశోక్ తన అది ఏం లేదు. యాక్చువల్ గా మేము లోకల్ సెలబ్రిటీ అని చెప్పాను కదా, దాంట్లో తనే లీడ్. సో కొంచెం పేరు వెళ్తే రీచ్ బాగా వెళ్తుంది అనే ఇంటెన్షన్ లో, అది కాక ఖాళీగా ఉన్నప్పుడల్లా రీల్స్ చేసుకున్నాం. తను అలా పోస్ట్ చేసాం అంతే. చూసారు నాగార్జున గారు పర్ఫార్మెన్స్ నిజం. ఎందుకంటే అశోక్ ని కూడా అడుగు. అశోక్ చెప్పిండు. ఏం చెప్పాడు? లేకపోతే ఆ ఉడతమ్మక నేనేం చేసుకోవడం అశోక్ వాడేమన్నా చెప్పున్నాడు. లేదు, బేసిక్గా వీళ్ళిద్దరు కొద్దిగా రీల్స్ కొద్దిగా హైలైట్ అయినాయి కదా, దానికి అడిగా ఏం లేదు. ఒక్కొక్క రీల్ 2000 వెళ్ళింది, అందరికీ తెలిసింది. 2000 ఏం కాదు, బాగానే వెళ్ళినాయి. 55K 60K. లేదు, ఓకే, మీ ఇద్దరు లవ్ కదా? ఏ కాదు, ఏంటిది అంతా ఉట్టిదే, అంత అమ్మ నాన్న ఆట అంతా. అసలు ఏమీ లేదు, ఏం లేదు, ఊరికే జోడీగా చేసాం కదా. ఇన్స్టాలో కూడా కొంచెం ఇట్లా జోడీగా వెళ్తే అది రిలీజ్ అయినప్పుడు ఏమన్నా ప్లస్ అవుతుంది కదా ఛానల్ కి కానీ ప్రొడక్షన్ కి కానీ వాడదామని అలా చేసామన్నమాట. ఇండస్ట్రీలో మీకు ఒక రిలేషన్ ఉన్నారంట కదా, అంటే బాగా తెలిసిన వ్యక్తి. ఎవరికి బాగా తెలిసిన వ్యక్తి? నీకు. అంటే ఆమె వల్లనే నువ్వు ఇండస్ట్రీకి వచ్చినావు అనేసి అందరూ అంటారు. ఆయన వల్ల నేను ఇండస్ట్రీకి వచ్చాను. ఆయన కాదు, ఆమె. ఆమెతో నేను రిలేషన్ ఏంటి? అంటే ఆమె ఉండడం వల్లనే నువ్వు ఇలా ఇండస్ట్రీకి అడుగు పెట్టినావు. అంటే ఒకరు వెనక ఒకరు ఉంటారు కదా ఇప్పుడు. అట్లా ఎవరు లేరు, ఉన్నారంట, మాకు ఆడియన్స్ చెప్పారు.
ఒకరి పేరు చెప్పారు, నిజమా కదా? పేరు చెప్పు. ప్రొడక్షన్ మంగమ్మ, మీ అమ్మమ్మ కదా? పాపమ్మ కెమెరామెన్ తింటూ కూడా ఎంత డెడికేట్ గా చేస్తే ఇట్లా కుళ్ళు జోకులు వేస్తున్నాడు. ఆమె ఎవరు లేకుండానే ఇండస్ట్రీకి అడుగుపెట్టింది కాబట్టి. నేను మా అక్క ఉంది ఇండస్ట్రీలో, నాకన్నా ముందే ఉంది, కానీ ఎప్పుడు మేము ఒకరినొకరు రికమెండ్ చేసుకోవడాలు, ఆమెకి ఆఫర్ ఇవ్వండి, ఈమెకి ఇది ఇవ్వండి అని చెప్పి మేము ఎప్పుడు చెప్పుకోలేదు. అక్క ఒక సర్టెన్ టైం వరకు యాక్టింగ్ చేసి తర్వాత యాంకరింగ్ సైడ్ వెళ్ళిపోయింది. నేను యాక్టింగ్ సైడ్ ఉన్నా. ఎంత ఒకటే ఇండస్ట్రీ అయినా రూట్స్ వేరు. తన యాంకరింగ్ సైడ్ ఉంది, నేను యాక్టింగ్ సైడ్. అసలు చాలా మంది తెలియదు ఆమె మా అక్క, సొంత అక్క అని కూడా తెలియదు. ఇప్పుడు తెలిసింది కదా, మేము ఎప్పుడు చెప్పుకోలేదు. అక్కగారు బాగుంటారు, మా అక్క బాగుంటారు. నేను ఒప్పేసుకున్నాను కాబట్టి నేను నాకు తెలుసు, మా అక్క బాగుంటారు. మా అక్క వాళ్ళ పాప ఇంకా బాగుంటుంది, నా కూతురు కాదు. మరి నీవి కూడా చాలా వచ్చినాయి కదా రిలేషన్ లో ఉన్నాయి. ఎవరో బయట అమ్మాయి బయట చాలా మంది అమ్మాయిలు ఉన్నారు. ఎదురుగా ట్రైన్ ఎక్కేటప్పుడు హైపర్ అట్లా కాదబ్బా, ఇండస్ట్రీ అమ్మాయి కాకుండా బయట అమ్మాయిలతో ఎవరితో రిలేషన్ ఉన్నావు, మీరు అలా టూర్స్ వెళ్తారు, అలా వచ్చినాయి కదా చాలా. మొన్న రీసెంట్ గా అయితే ఒక మన శ్రీదేవి డ్రామా కంపెనీలో ఒక అమ్మాయి తోటి చేయడం జరిగింది. చేయడం అంటే అది యాక్టింగ్, తప్పు అనుకుండే. అంటే చేసినప్పుడు అది లవ్ ప్రపోజల్ చేసినాం. దాంట్లో మౌనిక అన్న కదా, ఆ మౌనిక ఎవరో అది ఈ మౌనిక. అందరు షాక్, మౌనిక వీడి మౌనిక అనటమేమో కానీ ఇంత మంది పంపించారు. అన్న వదిన అన్న అని ట్యాగ్స్ పెట్టారు కానీ రిటర్న్ మెన్షన్ చేయలేదు. కానీ చాలా మంది అడిగారు, మీరేనా మౌనిక, ఎందుకన్నా మౌనిక అని అంటే బేసిక్గా మౌనిక తోటి అప్పుడప్పుడు మాట్లాడుతుంటా. మౌనిక టచ్ లో ఉంటుంది ఎక్కువ, అందువల్ల నేను మౌనిక అని సడన్ గా అన్నా. కాబట్టి ఆమె పేరు మమత, ఈమె పేరు మౌనిక. సేమ్ సిమిలారిటీ ఉందండి కాబట్టి మౌనిక వచ్చేసింది. సిమిలారిటీ ఉంది కాబట్టి ఇంకోటి అది ఫ్రాంక్, అందరికి తెలిసింది. ఆ ప్రాంక్ దొరికిపోయాడు తెలుసా, మౌనిక అనేటప్పటికి దొరికిపోయాడు. మా అమ్మ ఇంద్రజ అమ్మని ఫ్రాంక్ చేయడానికి చేసిన ఒక చిన్న సాహసం అది. కాకపోతే బెడ్స్ ఓకేనా. మౌనిక గారు, మరో క్వశ్చన్ ఆడియన్స్. మౌనిక గారు మీ పెళ్ళి ఎప్పుడు అనేసి అందరు అడుగుతారు, ఎప్పుడండి? ఇప్పుడే చేసుకోండి, ఇంకొక 3-4-5 years అవ్వచ్చు. 3-4-5 years. ఎవరా అబ్బాయి? ఎవరు లేరు ఇప్పుడు ప్రస్తుతానికి, చూద్దాం. పక్కన ఎవరన్నా ఉన్నారా? పక్కన లేరు, ఇంకెక్కడో కూడా లేరు. వాట్సాప్ లో మెసేజ్లు ఎవరైనా చెప్తారా నైట్? అంత లేదు. ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ పంపిస్తారా లవ్? లేదా? ఓకే, దానికి దీనికి సంబంధం ఏంటి? అంటే అన్ని పంపిస్తే వాడే లవర్ అన్నట్టు. ఏం లేదు, ఎందుకంటే మౌనిక గారికి వైట్ హెయిర్ వచ్చింది, మీకు కనబడదు కానీ. సరే, నా పెళ్ళొదిలే, నాకన్నా పెద్దోడి పూజ్యుడు ఇద్దరికంగా నువ్వు ఎప్పుడు చేసుకుంటావు? నువ్వు ఎప్పుడు ఓకే అంటే అప్పుడే. రబ్బానే తుజ్కో బనానే మే కర్ ది హై హుస్న్ కి. పెద్ద ఇలాంటివి ఏమైనా చేయాలి, ఇలా నాకు ఒక గోల్ ఉంది అని. నాకు ఫస్ట్ వచ్చిన అంటే నేను ఇప్పటికి వచ్చి 5 years అయింది. నాకు వచ్చినప్పటి నుంచి ఆనంద్, గోదావరి నా పీక్స్ ఫేవరెట్ మూవీ. ఆయనతో ఒక్కసారైనా యాక్షన్ అని చెప్పించుకోవాలబ్బా, శేఖర్ కమల గారితో. అది నా బిగ్గెస్ట్ డ్రీమ్.
అండ్ దాని తర్వాత సెకండ్ డ్రీమ్ ఏదైనా ఉందంటే బిగ్ బాస్ అంతే. బిగ్ బాస్ కి వెళ్తావు. ఈ టూర్ ఉన్నాయి ప్రస్తుతానికి కదా. అన్నిటికన్నా ఫస్ట్ ప్రయారిటీ ఆయనతో నీకు యాక్షన్ చేయించుకోవాలి. బిగ్ బాస్ అవకాశం కావాలి అంతేనా? ఓకే. అంటే మన పర్సనాలిటీ ఇంత సాంబార్ రైస్ ఇచ్చారు, నేను 2 స్పూన్స్ తోనే ఆవు కొట్టేసా. ఈ రేపు ఎల్లుండి కూడా తింటది ఇంట్లో పెట్టుకొని. ఓకే, మూసుకొని ఇంటికి తీసుకెళ్ళడానికి పార్సల్ చేస్తాను. బడా బాసులో ఇవ్వకు కూడా ఛాన్స్ ఇచ్చి అందరూ టిక్ టాక్ గ్రూప్ వాళ్ళందరూ కలుపుకోవాలనేసి కోరుకుంటున్నా. ఎందుకంటే వైజాగ్ సత్య, ఉప్పల బాలు, బంజారా ప్రశాంత్ అండ్ కాగస్ నగర్ సాయి, మన అగ్గిపెట్ట మచ్చ మీ గ్రూప్ లో లాస్ట్ టైం ప్రవీణ్ ఉన్నాడు దాంట్లో చూడలేదు ఆకలి కట్టుకొని. ఆకులు కట్టుకుని కాదు, ఎందుకో ఎలా వెళ్ళాలని ఉన్నది కాబట్టి నీకు వాళ్ళు ఛాన్స్ వెళ్ళాలని ఉంది అని అనడం కాదు, నా డ్రీమ్స్ లో అదొక వన్ ఆఫ్ డ్రీమ్స్. అంటే టిక్ టాక్ వాళ్ళు సపరేట్ బిగ్ బాస్ వెళ్తారు కదా, అందుకని నేను ఇంకా టిక్ టాక్ నుంచి వచ్చా కానీ టిక్ టాక్ లోనే ఉండిపోలేదు. ఓకే, నీ డ్రీమ్ ఏం చెప్పు? నేను చెప్పేసా నాది బిగ్గెస్ట్ డ్రీమ్ ఆయనతో యాక్షన్ చెప్పించుకోవాలి. నా డ్రీమ్ ఏంటంటే నాకు పెద్దగా నేను ఏదో చేసేయాలి ఇదే అనేసి ఏదైనా ఏం లేదు. ఇప్పుడు వచ్చిన ఏమైతే అంటే వచ్చిన ఇంకా చేసుకుంటూ ముందుకు వెళ్తూ మా నాన్న ఆశ నేను హైదరాబాద్ ఇల్లు కొనాలనేది, మనకంటే ఒక ఇల్లు ఉండాలి హైదరాబాద్ అనేది. ఎస్, ఒక ఇల్లు కొనుక్కున్న తర్వాత పెళ్లి చేసుకోవాలనేది అది. అలాగే మంచి మంచి సినిమాలు చేసుకుంటూ ముందుకెళ్తూ అలాగే మంచి మంచి షోలు చేసుకుంటూ ఇలా దేవుడు ఇచ్చిన లైఫ్ ని హ్యాపీగా గడుపుకుంటే చాలు. అవును, అసలు మర్చిపోయా. ఇప్పుడు కొత్త టీం స్టార్ట్ అయింది మీది. ఎస్, ఎలా ఉంది? కార్తిక్ అన్నది నీది ముందు దానికన్నా ఇప్పుడు ఇంకా బాగా వెళ్తుంది. పోయినా సార్ నేను సింగిల్ గా చేసా, ఇప్పుడైతే జోడీగా అంటే డ్యూయల్ టీమ్ లీడర్ గా వెళ్తాను. చాలా బాగుంది. ఇప్పుడు సాఫీగా ఇంకా మంచిగా వెళ్తాను. మీరు ఇలా ఊళ్ళి సపోర్ట్, మేము ఒక థీమ్ తోటి వెళ్తాను, ఆ థీమ్ ని మీరు ఎంకరేజ్ చేస్తాను. థ్యాంక్ యూ. ప్రాజెక్ట్స్ ఏంటి నెక్స్ట్? పోలవరం, కాళేశ్వరం డ్యాము ఈ ప్రాజెక్టులు అయిపోయినాయి. పోలవరం పెండింగ్ ఉంది, అదే ప్రాజెక్ట్ కంటిన్యూ చేస్తాం. ఎస్, మాదైతే మా రైల్వే స్టేషన్ వచ్చేసింది. మా ఫుడ్ కూడా కంప్లీట్ అయిపోయింది. హ్యాపీగా తినేసినాం. భోజనం కూడా అద్భుతంగా ఉంది. ట్రైన్లో భోజనం మౌనికతో తినడం అదృష్టం. మౌనిక కూడా వండుంటే ఇంకా బాగుండేది అనేసి అనిపించింది. ఓకే, మన స్టేషన్ వచ్చింది కాబట్టి దిగిపోవాలి. ఉండగానే వండి పెట్టలేదు కదా. ఎస్, మౌనికని ఇక్కడ డ్రాప్ చేసేసి మేమైతే వెళ్ళిపోదాం. ఎస్, మా స్టేషన్ వచ్చేసి ఇదేంటి డిఫరెంట్ గా ఉంది స్టేషన్ అనుకోకండి, ఇది ఇక్కడ కాదు ఫారెన్ లా. ఓవర్ యాక్షన్ చేయకరా. చూసారు కదా, ఇదే మా ట్రైను. ఇక్కడ దిగేసినాం. బేసిక్ గా ఇది ఏంటంటే మన ట్రైన్ రెస్టారెంట్. మన ట్రైన్ రెస్టారెంట్ ఇక్కడ ఫుడ్ బాగుంటుంది. రైల్ కోచ్ రెస్టారెంట్ అని అంటే ఒక కోచ్ లో మనం కూర్చొని తినడం, ఆ ఫీల్ అవ్వడం. పక్క నుంచి ట్రైన్లు కూడా వెళ్తాయి, రియల్ ట్రైన్. ఎందుకంటే పక్కన రైల్వే స్టేషన్ ఉంది. ఇది ఎక్కడో కాదు, మన హైదరాబాద్లోనే ట్యాంక్ బండ్ నెక్లెస్ రోడ్లో ఉంది. ఫుడ్ అయితే బాగుంది, మీరు కూడా రండి తినాలంటే. కొద్దిగా డిఫరెంట్ టైప్స్లో అయితే మనం చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో వచ్చిన, డిఫరెంట్గా ట్రై చేసాం. చాలా బాగుంది. నన్ను కూడా చాలా పుల్ చేశాడు. ఎస్, మౌనిక కూడా మనకు మంచి సపోర్ట్ చేసింది కాబట్టి. అలాగే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ దాంట్లో కంపల్సరీ మౌనికని కానీ అడిగి తెలుసుకుంటా. ఓకేనా? థ్యాంక్ యూ. కూడా ఏమన్నా క్వశ్చన్స్ అడగాలనుకుంటే థ్యాంక్ యూ. బాయ్.